చేతులకు తాళ్లు ముఖానికి ముసుగు పోలీస్ బందోబస్తుతో గ్యాంగ్స్టర్ ఎన్నికల నామినేషన్ ఇంతకీ ఎవరా గ్యాంగ్ లీడర్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఓ హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్ లీడర్ పుణె మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవడం కలకలం రేపుతోంది. తన సొంత మనవడు ఆయుష్ కోమ్కర్ హత్య కేసులో నిందితుడు గ్యాంగ్ లీడర్ బంధు అందేకర్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే పుణె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతడికి ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగాడు. ఈ క్రమంలోనే నామినేషన్ దాఖలు చేశాడు. ఎర్రవాడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతన్ని ముఖానికి నల్లటి ముసుగు కట్టి చేతులను తాళ్లతో కట్టేసి పోలీసులు నామినేషన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. అయితే నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి వస్తూ అందేకర్ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న అందేకర్ కుటుంబంలోని మరో ఇద్దరు మహిళలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుండడం మరో సంచలనానికి తెరలేపింది. కోర్టు అనుమతితో వారు కూడా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ కార్పొరేటర్ బంధు అందేకర్ కుమారుడు వన్రాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే మనవడు ఆయుష్ కోమ్కర్ ను సెప్టెంబర్ 5న కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ ఆయన కుటుంబంలోని ఇద్దరు మహిళలతో పాటు మరో 15 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక పూణేతో పాటు మరో 28 ప్రాంతాల్లో జనవరి 15న ఎన్నికలు 16 ఓట్ల లెక్కింపు జరుగుతుంది.